ఈరోజు నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా సోదరుడు ధరంపూరి సంజయ్ గారు ప్రమాణ స్వీకార సందర్భంగా విచ్చేస్తున్న గౌరవనీయ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, సహచర శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరియు వేదిక మీదున్న సోదరుడు కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారికి, మరియు గడు గంగాధర్ గారికి, మిగతా సోదరులందరికీ, గంగారెడ్డి గారికి, సురేందర్ అన్నకు, మరియు మాజీ శాసనమండలి సభ్యురాలు లలితక్క గారికి, మిగతా వేదిక మీదున్న మరియు ఈ సమావేశానికి వచ్చిన మున్నూరు కాపు సోదరులు మరియు మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకంగా నమస్కారాలు. ఈరోజు నేను ఈ వేదిక మీద గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా ఉండడానికి ప్రధాన పాత్ర పోషించిన మున్నూరు కాపు సోదరులందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసొచ్చిన, కానీ నిజామాబాద్లో నన్ను వేలు పట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చి వెన్నుదట్టి నన్ను 3 నెలలనే 30,000 మెజార్టీతో గెలిపించిన ఘనత గౌరవనీయ పార్లమెంటు సభ్యులు ధరంపూర్ అరవింద్ గారికి చెందుతుంది. రాజకీయాలు ఓనామాలు తెలియదు, ఆలు తెలియదు, ఈలు తెలియదు. ఓమని దిద్దించినోడు ధరంపూర్ అరవింద్. 3 నెలలనే ప్రతి ఊర్లో, ఎల్మల గ్రామం కావచ్చు, ఈసపల్లి కావచ్చు, పిప్రి కావచ్చు, అన్ని కులాలతో పాటు ప్రధాన పాత్ర పోషించింది నా విజయంలో. నా వెన్ను తన్ను దట్టి అప్పుడున్న ఒక దౌర్జన్యకర పరిస్థితులల్లో రౌడీయిజం, గుండాయిజం అడుగడుగున రాజ్యం ఏలుతున్న ఆర్మూరు నియోజకవర్గంలో ఒకరిని చూసి ఒకరు భయపడుతున్న సమయంలో, మనిషికి మనిషే అంటకుండా భయపడుతున్న సమయంలో, పోలీసోడు ప్రతి డిపార్ట్మెంటోడు భయపడుతున్న వేళ ఇద్దరం మేమున్నాము నిజామాబాద్ జిల్లాకని చెప్పి తొడగొట్టి నిలబడి గెలిచిన చరిత్ర మాది. ఇంకా ముఖ్యంగా సోదరుడు సంజయ్ అంటే చాలా నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం. ఆయన అందుకోవాల్సిన రాజకీయ ఉన్నత స్థానం ఇంకా అట్లనే నిలబడిపోయినది. ఆయన గురించి నిజామాబాద్ మొదటి మేయర్గా, మరియు ఈ జిల్లాకే నిజామాబాద్ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా తెలిసేటట్లు చేసిన మా పెద్ద ఆయన ధరంపూరి శ్రీనివాస్ గారి తనయుడు. మేము ఏ పార్టీలు ఉన్నా సీనన్న ఆశయాలతోని, సీనన్న బాటలో ఈ నిజామాబాద్ జిల్లాకు పేరు తేవడానికే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏ కులమైన కులం అస్తిత్వంతో కాపాడుకుంటూ ధర్మాన్ని కూడా కాపాడుకోండి. కులము పర్వాలేదు, కులం అస్తిత్వం కాపాడుకుంటూ ఈ దేశంలో మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ధర్మానికి అందరం ఒకటై హిందువులుగా మనం కలిసిమెలిసిగా కులాల మధ్యనకు అంతరాలు తగ్గించుకుంటూ మిగతా మతస్థుల్లాగా మనం కూడా ఒకటే అనే భావన రానున్న రోజులు రావాలని, మరియు అభివృద్ధి ఈరోజు రాజకీయ రంగంలో నేనే మాట్లాడాను. ఈ ప్రభుత్వానికి మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత దక్కలేదు మంత్రివర్గంలో. పార్టీ ఏదైనా ఈ కులానికి మున్నూరు కాపు కమ్యూనిటీకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు.
తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ కమ్యూనిటీ దుక్కిని దున్ని ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన జాతి, రాజకీయంగా ఇంత ప్రముఖంగా వెలిగిన జాతి ఈరోజు తెలంగాణలో అస్తిత్వం గురించి కొట్లాడుతుంది. దానికి బట్టి మనం అందరం అన్ని పార్టీల వాళ్ళం ఒకటి కావాలి. రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత కుల సంఘాలలో కాదు, ప్రభుత్వంలో రావాలి. కుల సంఘం మనం కొట్టుకునుడు, ప్రభుత్వం అంటే దాంట్లో రావాలి ప్రాధాన్యత. ప్రాధాన్యత అంటే పనికిరాని పోస్టులు కాదు. ప్రాధాన్యత అంటే అధికారాన్ని శాసించే ప్రాధాన్యత. కాబట్టి మున్నూరు కాపులు కూడా ఈ వైపు ఆలోచించి మనమందరం ఒకటే ఉండి, మీకు ఎప్పుడు ఈ జిల్లాలో లేదు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు బిడ్డలు ఊపిరి పోసిన ఒక బిడ్డగా, మున్నూరు కాపులు నన్ను ఆదరించి గెలిపించిన బిడ్డగా ఎప్పుడు మీ మున్నూరు కాపుల గురించి ఏ సమస్య వచ్చినా ముందునుంటాను. మరియు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఏ వేదికల మీద అయినా నిలబడి మీకు కావాల్సిన డిమాండ్ల గురించి కొట్లాడగలుగుతాను. అలాగే ఇంకెటువంటి అవకాశాలల్లా ఎటువంటి అవసరాలున్నా ఎప్పుడూ మీకు అండగా ఉంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ